హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గాయ్స్, ఇప్పుడైతే thumbnail పెట్టిన ప్రకారం ఏపీఐసెట్ 2025 మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అయితే చూద్దాము. చాలామంది అయితే అసలు గూగుల్లో చూపించే ర్యాంక్స్ నిజమేనా, ఇంకా ఫైనల్ ర్యాంక్స్ ఇలాగే ఉంటాయా, ఏమైనా చేంజెస్ ఉంటాయా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అక్క మీరైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ చెప్పండి ఏంటి అని చెప్పి చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. ఓకేనా, ఒకవేళ వాళ్ళు కమెంట్ చేయకపోయినా సరే నేను ఇలాంటి వీడియో మీద నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మీకు తెలియాలి, ఈ ట్రూత్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. సో దయచేసి చెప్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ చాలామంది వరకు రీచ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియాలి. ఓకేనా, వాళ్ళకు తెలిస్తేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దయచేసి మన ఛానల్లో ఉన్న ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నేను చెప్పను, నేను ఖచ్చితంగా ఒకటే చెప్తాను. నా నుంచి ఏంటంటే మీరు కావాలి అంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఖచ్చితంగా 2024 ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీ చూడండి. నా జెన్యూన్ కంటెంట్ మీకు ఎలా అయితే అనిపించిందో దాన్ని బట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కంపల్సరీ మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్, అసలు ఇవి గూగుల్లో పెట్టేవి నిజమేనా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు గూగుల్లో పెట్టేవి నిజమేనా అంటే నేను ఒకటే చెప్తా మీకు. ఏంటంటే ఒక వెబ్సైట్ వాడు ఒకలా పెడతారు, ఇంకో వెబ్సైట్ వాడు ఇంకొకలా పెడతారు. ఎవరు కూడా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది, జెన్యూన్ అనాలిసిస్ అనేది వాళ్ళకే తెలీదు. చెప్పాలంటే వాళ్ళే కరెక్ట్గా పెట్టలేరు. ఓకేనా, వాళ్ళే కరెక్ట్గా చెప్పలేరు. ఎందుకని, ఇప్పుడు సపోజ్ ఒక వెబ్సైట్ వాడు ఇంకొకలా చెప్తాడు, ఇంకో వెబ్సైట్ వాడు ఇంకొకలా చెప్తాడు. చాలా వెబ్సైట్ ఇప్పుడు మనకు మార్క్స్ అనేది కీ షీట్ రిలీజ్ అయింది కాబట్టి చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది, ఈ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అని చెప్పి చాలామంది అయితే సెర్చ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు వాళ్ళు పెట్టే దాంట్లో నేను చూపిస్తాను, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా, ఇక్కడైతే చూసుకోండి ఎంత ఉంది. ఇక్కడ 200 నుంచి 171 లోపు వస్తే 1 to 10 ర్యాంక్ అన్నాడు. అలాగే ఇక్కడ చూడండి 200 నుంచి 171 వస్తే 1 to 30 ర్యాంక్ అంటున్నాడు. ఒక వెబ్సైట్కి ఒక క్లారిటీ ఉండదు, ఇంకో వెబ్సైట్ వాడికి ఇంకో క్లారిటీ ఉండదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు అనలైజ్ చేసుకుని వాళ్ళ అనాలిసిస్ ప్రకారం పెట్టుకుంటారే తప్ప ఇది ఫైనల్గా వచ్చే ర్యాంక్ అయితే కాదు. ఓకేనా, సో ఇక్కడైతే చూడండి 50 అబోవ్ వస్తే 60,000 అబోవ్ వస్తుందంట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూడండి. ఓకేనా, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను ఇప్పుడే చెప్తున్నా కదా, 50 లోపు వస్తే 60,000 అబోవ్ వస్తుంది. నేనైతే చెప్తున్నా కదా 50,000 వచ్చిన వాళ్ళకి కూడా 60,000 అయితే ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఓకేనా, మ్యాథ్స్ నేను చెప్పేదండి, నువ్వు ఎలా చెప్తున్నారు, మీరు ఎలా చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు నన్ను. మీరైతే నన్ను క్వశ్చన్ చేయొచ్చు, నేను దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్ 2 years నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. ఐసెట్ మెయిన్ కానీ, పీసెట్ మెయిన్ కానీ, ఇంకా అదర్ సెట్స్ మీద కొంచెం నేను వీడియోస్ చేస్తున్నాను. ఐసెట్ మెయిన్ చాలా ఫోకస్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను. సో నాకు 2 years నుంచి నాకు ఒక ఐడియా అని ఉంటుంది. అలాగే నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ నేను కంప్లీట్ చేశాను. 2024 జూన్కి అయితే నేను కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో నాకు ఒక అవగాహన ఉంటుంది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి వీడియోస్ నేను చాలా చేశాను. ఓకేనా, మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేయాలి ఈ పాటికి నేను చెప్తున్న విధానం ప్రకారం. నేనైతే చెప్తున్నా కదా 50,000 55,000 వచ్చినా సరే ఎవరికి కూడా 60,000 అనేది వెళ్ళదు. మ్యాక్స్ 30,000 లోపే ఉంటుంది. సో నేను దయచేసి చెప్తున్నాను, ఎవరు కూడా ఈ ర్యాంక్స్ చూసుకొని మీరైతే ఇంట్లో కూర్చొని బాధపడకండి. ఇవైతే మీ ఫైనల్ ర్యాంక్స్ అయితే కాదు. నేను డ్యామ్ షూర్గా మీకైతే చెప్పగలను, ఈ ర్యాంక్స్కి మీకు వచ్చే ర్యాంక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ఈ ర్యాంక్స్ అసలు మీ మైండ్లోంచి తీసేయండి. మహా అయితే ఏదో మీకు ఒక ప్యాటర్న్ కోసం అయితే చూసుకోండి తప్ప ఇవైతే మీరు మైండ్లో పెట్టుకొని మీరైతే బాధపడకండి. ఓకేనా, ఫస్ట్ థింగ్ అయితే నేను అదే చెప్తాను, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని అయితే బాధపడకండి. మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చే టైంకి అసలు ఈ ర్యాంక్స్ అయితే గూగుల్లో చూపించే ర్యాంక్స్ అయితే ఏది కూడా మ్యాచ్ అవ్వదు. కంపల్సరీ చెప్తున్నా కదా, మ్యాచ్ అవ్వడం అయితే జరగదు. ఓకేనా, మీకు అంత డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఎలా అనాలిసిస్ చేస్తారో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, అసలు ఈ గూగుల్లో ఉండేవి చూసి మీరు ఏదో బాధపడిపోయామో నేను క్వాలిఫై అవ్వలేనేమో అని అనుకుంటారు. నేను చెప్తున్నా కదా మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే 50,000 అంటున్నాను, 50 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకేనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే క్వాలిఫై మార్క్స్ అయితే ఉండవు, మిగతా క్యాస్ట్ వాళ్ళకైతే 50 మార్క్స్ అయితే మ్యాండటరీగా రావాలి. సో 50 మార్క్స్ వచ్చినోడికి 60,000కి వెళ్ళిపోయిద్దేమని చూసి భయపడుతూ ఉంటారు. అలా ఏముండదు. అసలు ముందు వీళ్ళైతే అసలు ఎలా చేస్తారు అంటే, అసలు ఎంతమంది రాశారు ఐసెట్ ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది రాశారు, రాసిన వాళ్ళు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, దాన్ని బట్టి
దాన్ని బట్టి మీకు ర్యాంక్ అనేది అనాలిసిస్ చేసి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ర్యాంక్ అనేది అలా క్యాలిక్యులేట్ చేసి మీకు ఇస్తారే తప్ప ఈ గూగుల్లో చూసే ర్యాంక్స్ అనేవి అసలు ఫైనల్ కాదు. అసలు మీరైతే ఈ ర్యాంక్స్ అనేవి అసలు మీ మైండ్లో పెట్టుకోకండి దయచేసి. ఓకేనా, మీకు ఒక ప్యాటర్న్ కోసం చూసుకోవాలి అనుకుంటే చూసుకోండి తప్ప మీరు అంతేగాని ఇవే ఫైనల్ ఏమో ఇలాగే ఉంటాయేమో, నాకు 170 మార్క్స్ వచ్చింది, నాకేమో 30 ర్యాంక్ 40 ర్యాంక్ వచ్చిద్దేమో అని మీరైతే అస్సలు పెట్టుకోకండి. ఈ ర్యాంక్స్కి మీకు ఫైనల్ మీకు 21st రిజల్ట్స్ వచ్చిన తర్వాత వచ్చిన ర్యాంక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దయచేసి నా వీడియోస్ అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. కంపల్సరీ మీకు జెన్యూన్ కంటెంటే ఉంటుంది. నేను చెప్పలేను. సో పక్క యూట్యూబర్స్ లాగా నాకైతే చెప్పడం రాదు. ఇవి తీసుకొచ్చేసి మీకు ఇలాగే ఉంటుంది మా ర్యాంక్స్ అనేది. నేను వాళ్ళని మిస్టేక్ అయితే నేను అనను. వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను ఇలాగే ఉంటుందని అయితే నేనైతే చెప్పను. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని కూడా నేను చెప్పను. ఇలా అయితే అసలు ఉండదు, చాలా చేంజెస్ ఉంటాయి. సో దయచేసి చెప్తున్నాను. సో మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్లో చూసి ఇలాగే ఉంటుందేమో అని మీరైతే ఫీల్ అవ్వకండి, మీరైతే బాధపడకండి. మీకు ఫైనల్గా వచ్చే ర్యాంక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇట్లా అయితే రావు, వేరుగా వస్తుంది. ఓకేనా, లాస్ట్ ఇయర్ అయితే 50,000 55,000 50 మార్క్స్ 55 మార్క్స్ వచ్చిన వాళ్ళకే 29,000 28,000 అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా, మోస్ట్లీ 30,000 లోపే రావడం అయితే జరిగింది. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో లెంత్ అనేది నేను క్లారిటీ కోసం చెప్తాను, చెప్పిందే ఇంకో 2 times చెప్తాను. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ రావాలి. క్లారిటీ వస్తేనే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా, సో మీకు నిజంగా వీడియో లెంత్ అయిపోతుంది అంటే చెప్పండి, నేను వీడియో లెంత్ అనేది కూడా నేను తగ్గించేస్తాను, ప్రాబ్లం లేదు. మీకు ఒక క్లారిటీ కోసమే నేను 2-3 times మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. ఓకేనా, ఎవరు కూడా ఈ గూగుల్లో చూసి ఆ ర్యాంక్ చూసి ఎవరు ఇంట్లో కూర్చొని బాధపడకండి. మీ ఫైనల్ రిజల్ట్ రానివ్వండి. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి వాటికి వీటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఓకేనా, నేను డ్యామ్ షూర్గా చెప్పగలను మీకు. ఓకేనా, అసలు గూగుల్లో చూపించే ఏ ర్యాంక్స్ కూడా మీరైతే చూసి నమ్మి బాధ అయితే పడకండి. ఓకేనా, ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఐ హోప్ అందరికీ మంచి ర్యాంక్ రావాలి. సో నా ఛానల్లో ప్రీవియస్గా ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. 2024 ప్లేలిస్ట్ ఉంది, అలాగే 2023 వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా ఏంటి అని చెప్పి. నా ఛానల్లో ప్రతి వీడియో కూడా జెన్యూన్గా పెడతాను నేను. కావాలంటే మా ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ని అడగండి, మీరు కమెంట్ చేయండి, వాళ్ళు కూడా మీకు రిప్లైస్ ఇస్తారు. సో మన కంటెంట్ ఎలా ఉందో వాళ్ళు చెప్తారు కంపల్సరీ. సో నేను ఇదే అయితే మీకు చెప్పగలను. ఐ హోప్ అందరికీ ఆల్ ది బెస్ట్, మంచి మార్క్స్ రావాలి, మంచి స్కోర్ రావాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ప్రీవియస్గా ఐసెట్ గురించి 2025 వీడియోస్ నిన్నే అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి. అవి కూడా నేను కింద కమెంట్ బాక్స్ ఇస్తాను. వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బ్లూ ప్రిన్సెస్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అనాలిసిస్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి క్లియర్గా చెప్తాను.